సెక్స్కి సంబంధించిన విషయాలను కూడా నీకు గుళ్ళ ద్వారా తెలియజేశారు. డ్యాన్స్, నీ నీ ఇతిహాసాలు, నీ పురాణాలు, నీ చరిత్ర, కొన్ని దేవాలయాల్లో మ్యూజిక్ కూడా అన్నీ టచ్ చేస్తే నీకు సప్త స్వరాలు పలుకుతాయి. రాయిలో నుంచి ఆ సౌండ్ తీసుకురావడం. సార్ ధాతు విజ్ఞానానికి వెళ్దాం మళ్ళా కొంచెం. అంటే మీరు ధాతు విజ్ఞానంలో మన వాళ్ళు చేసినటువంటి పరిశోధనలు అన్నీ ఇన్ని కాదు, ప్రపంచవ్యాప్తంగా. మీరే అన్నారు కదా కొడితే సప్తస్వరాలు. ఒకసారి మన హంపి విజయనగరానికి వెళ్ళండి, హంపికి వెళ్ళండి, ఒకసారి లేపాక్షికి వెళ్ళండి, ఇది మన ఆంధ్రప్రదేశ్ లేపాక్షికి వెళ్ళండి. లేపాక్షిలో ఒక స్తంభం పైన ఫిక్స్ అయి ఉంటుంది, కింద నుంచి మీరు ఇట్లా కాగితాన్ని ఇట్లా ఇచ్చేయచ్చు. అక్కడ ఉన్న ఎన్నో స్తంభాల్లో అదొక్కటే గాల్లో వేలూరు హళ్ళిబేడ వెళ్ళండి. వేలూరు హళ్ళిబేడలో నీకు స్తంభం గాలిలోనే ఉంటుంది, ఒకటే స్తంభం, ఒకే స్తంభం మీకు బయట ఉంటుంది. దాని కింద నుంచి ఇంత కాగితం పెట్టి మీరు తీయొచ్చు. కట్టడం ఏంలే, ఓన్లీ స్తంభం. ఎన్ని విచిత్రాలు.